ప్రభునామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారు కదా మీ అందరూ? శ్రేష్టమైన ఆశీర్వాదం ప్రభు నీకు ఇవ్వాలంటే నువ్వు ఎలా ఉండాలంటే దీన మనసు కలిగి తగ్గింపుతో వినయముతో ఎంతగా ఆయన సైన్లో ఉంటావో ఆశీర్వాదం కృపాక్షములు నీ వెంట నడిపిస్తాడు ప్రభు. ఇంకో మాట జ్ఞాపకం చేస్తున్నాను. 34వ కీర్తన 6వ వచనం, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. దేవునికి స్తుతి కలుగును గాక. దీనుడు దీన మనసు కలిగి దీన స్వరం ఆయన కనిపెట్టే దేవుడు. ఏ స్వరం నన్ను మొరపెడతా ఉందో ఆ మనసు ఏదో ప్రభువుకు తెలుసాను. మీకు ఉదాహరణ చెప్తాను. రాజకుమారుడట ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఒక అతను వెళ్ళి పట్టబడిన ఆ బాబును వారి నుండి విడిపించి ఈ రాజు దగ్గరికి క్షేమంగా తీసుకొచ్చాడు. రాజు బహుగా సంతోషించి ఆ కుమారుని హత్తుకొని, నువ్వు కాపాడింది నా బిడ్డ ప్రాణం కాదు, నా ప్రాణం. నేను బహుగా ప్రేమిస్తున్న నా కుమారుని నువ్వు రోజు కాపాడావు కాబట్టి ఈరోజు నువ్వేం కావాలో అడిగిస్తాను. ఏం కావాలని ఇస్తారా రాజుగారు అంటే, తప్పకుండా నువ్వేం కోరుకుంటావో కోరుకో అన్నాడంట. అయితే మీరు మా ఇంటికి ఒకసారి వచ్చి భోంచేయండి అని చెప్పాను. అదేంటి ఇంత చిన్న కోరిక కోరుకున్నావు? నాకు అలా అనిపించింది, మీరు వచ్చి భోంచేయండి అని చెప్పినప్పుడు రాజు రేపు వెళ్తాననగా కొన్ని రోజుల ముందే సిపాయిలందరూ పంపించాడంట. మరి అతని ఇంటికి భోజనానికి వెళ్ళాలి కదా, ఆ ఏర్పాట్లన్నీ చూడండి వెళ్ళంటే మరి కొంతమంది భటులు వెళ్ళారు. ఆ మార్గం ఎలా ఉందో తెలుసా? రోడ్డు భయంకరంగా ఉంది. ఆ ఊరు చాలా లోపలికి ఉంది. వారి ఇల్లు ఎలా ఉందో తెలుసా? పూరిపాక. ఆ పాకలో మరి భయంకరంగా ఉంది ఆ ప్లేసు, ఆ మంచాలు. ఆ రాజుగారు వచ్చి ఇక్కడ భోంచేయాలన్నా ఎలా భోంచేస్తాడు? అమ్మో, రాజుగారికి ఏర్పాటు చూడమన్నాడు కాబట్టి రాజుగారు రావాలంటే మొత్తం రోడ్డు అంతా వేయాలి కదా, రోడ్డు అంతా వేసేసారు. మరి రాజుగారు కూర్చోవడానికి విలువైన టేబుల్స్ మరి కుర్చీలు విలువైనవి కావాలి కదా, అవి వేశారు. రాజుగారు వచ్చే ఇల్లు ఎలా ఉండాలి? బ్రహ్మాండంగా ఉండాలి. ఆ పూరిపాక అంతా తీసేసి మొత్తం బిల్డింగ్ వేసేసారు. ఆయన పడుకోవడానికి కూర్చోడానికి కావలసిన సామాన్లు, టేకు మంచాలు అన్నీ సిద్ధపరిచారు. చూడండి, ఈయన కోరుకుంది ఏంటంటే మీరు కేవలం వచ్చి భోంచేయండి. మరి ఈ రాజుకే అన్ని ఏర్పాటు చేస్తే మనం రోజు ఏమడుగుతున్నాం? ఈయన అడిగినప్పుడే ఏదో బంగారు వజ్రాలు అడిగింటే కొన్ని రోజులకు అయిపోయాయి. కానీ మరి రాజుగారిని రమ్మన్నారు కాబట్టి రోడ్డు వేయబడింది ఆ ఊరు. ఈ ఇల్లు అంతా మారిపోయింది. విలువైన సామాన్లన్నీ ఇంటికి వచ్చేసాయి. ఈరోజు మరి ప్రార్థనలు నువ్వేమడుగుతున్నావు? యేసుక్రీస్తు ప్రభునే నువ్వు కోరుకుంటే, యేసయ్య మా ఇంటికి ఒక్కసారి రావంటే నీ చరిత్ర మారిపోదా? నీ ఇల్లు మారిపోదా? నీ ఇంటికి రా. మరి యేసుక్రీస్తు ప్రభు దూతల సమూహంతో నీ ఇంట్లోకి వస్తే నీ ఇల్లు దగ మెరిసిపోతావు. ఇప్పుడు ఆయన ఇంటికి రాజుగారు రావగానే ఆ ఇల్లు చరిత్ర మారిపోయింది. ఆ ఊరి చరిత్ర మారిపోయింది. ఆ ఊరికి ఏం కావాలో మొత్తం చేసేసారండి. ఈరోజు యేసయ్యని ఎవరు కోరుకోవడం లేదు. యేసయ్య మా ఇంటికి రమ్మని ఒక్కరు కూడా అడగడం లేదు. ఏం కావాలా? మాకు ఆస్తులు కావాలా, బంగారు కావాలా, పొలాలు కావాలా, విలువైన కార్లు కావాలని కోరుకుంటున్నారు. కానీ రారాజైన ప్రభుని యేసుక్రీస్తు నీ ఇంటికి ఆహ్వానిస్తే నీ ఇల్లే కాదండి, నీ గ్రామం, నీ ప్రాంతం చరిత్రని మార్చేస్తుంది. ఈయన చూడండి, ఒక్కసారి భోంచేయమని పిలవగానే ఆ ఊరి చరిత్ర అంతా మారిపోయింది. ఈరోజు ప్రభువును ఎవరైతే కోరుకుంటారో వారిని ఆశీర్వదించే దేవుడు, వారి ద్వారా ఆ ప్రాంతాన్ని అంతా దీవించేది. ఈరోజు ఒక్కసారి పిలవండి, యేసయ్య మా ఇంటికి రావా. నీ చరిత్ర మారిపోతుంది, నీ ఇల్లు మారిపోతుంది, నీ జీవితాన్ని గొప్పగా మార్చే దేవుడే ప్రభువైన యేసుక్రీస్తు. ప్రభువైన యేసుక్రీస్తు ఈ మాట ప్రకారం మిమ్మల్ని అందరినీ దీవించి ఈ వాక్యానుసారంగా మిమ్మల్ని అందరినీ సిద్ధపరచును గాక. ఆమేన్. మీ అందరి కోసం ఒక చిన్న ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రం. మాటలు వింటున్న ప్రతి బిడ్డలు ప్రభు, బంగారు కాదు నేను, వెండి కాదు ప్రభు, వెలుగల వస్త్రాలు కాదు నేను, మాకు నువ్వే కావాలని ఎవరైతే కోరుకుంటారో వారిని దీవించే దేవుడు, హెచ్చించే దేవుడు, ఘనపరిచే దేవుడు, వారి చరిత్రనే మార్చేసే దేవుడు. అటువంటి కృప, అటువంటి మనసు ప్రతి వారికి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ వాక్యాన్ని పంపించండి. ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.